హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బోర్డర్స్ ఛానల్. ఇప్పుడు ఒక అందమైన ముగ్గుని నేర్చుకుంటూ మన మనసుని ప్రశాంతంగా మార్చే ఒక చిన్న కథను విందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టెన్షన్ లేదా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు కదా. మరి ఆ ఒత్తిడి నుండి ఎలా బయటపడాలో ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈ కథ వింటూ బ్యూటిఫుల్ ముగ్గుని కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఒకరోజు ఒక స్కూల్లో ప్రొఫెసర్ క్లాస్ రూమ్లోకి వచ్చారు. తర్వాత తన చేతిలో సగం నీళ్లతో ఉన్న గ్లాస్ని పైకెత్తి విద్యార్థులందరికీ చూపించాడు. ఈ నీళ్ళ గ్లాసు బరువు ఎంత ఉండొచ్చు అని అడుగుతాడు విద్యార్థులని. అప్పుడు ఆ పిల్లలు 50 గ్రాములు, 100 గ్రాములు అని చెప్పారు. అప్పుడు ప్రొఫెసర్ నవ్వి, ఈ గ్లాస్ అసలు బరువు మనకు ముఖ్యం కాదు అన్నారు. ప్రొఫెసర్ నీళ్ళ గ్లాస్ గురించి ఇలా వివరించాడు. ఈ గ్లాస్ని నేను 1 నిమిషం పట్టుకుంటే చాలా తేలికగా ఉంటుంది. అదే 1 గంట సేపు అలాగే పట్టుకుంటే నా చేయి నొప్పి పడుతుంది. ఒకవేళ రోజంతా అలాగే పట్టుకొని ఉంటే నా చేయి ముద్దుబారిపోతుంది. విపరీతమైన నొప్పితో నరకం కనిపిస్తుంది. చూడండి పిల్లలు, ఇక్కడ గ్లాస్ బరువు ఏం మారలేదు, కానీ నేను గ్లాస్ని ఎంతసేపు పట్టుకుంటే అది నాకు అంత బరువుగా మారింది. చూడండి పిల్లలు, మన జీవితంలో ఉండే సమస్యలు కూడా ఈ గ్లాస్ లాంటివే. వాటి గురించి కొంచెం సేపు ఆలోచిస్తే ఏమి కాదు, కానీ గంటల తరబడి ఆలోచిస్తే మన మనసులో బాధ మొదలవుతుంది. రోజంతా ఆలోచిస్తే మన మనసు కూడా పూర్తిగా ముద్దుబారిపోతుంది. రాత్రి పడుకునే ముందే ఆ నీళ్ళ గ్లాస్ని కింద పెట్టినట్టే మన సమస్యలని కూడా పక్కన పెట్టడం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం నేను నేర్పించిన ఈ ముగ్గులాగా ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన ముగ్గు ఎంత లక్ష్మీప్రదంగా వచ్చిందో. ఈ ముగ్గు మరియు ఈ చిన్న కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముగ్గు పూర్తయిన తర్వాత ముగ్గు మధ్యలో పసుపు కుంకుమతో చుక్కలు పెట్టండి ఫ్రెండ్స్. చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు. ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి బ్యూటిఫుల్ ముగ్గులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్లో ప్రతి ముగ్గుకి సైడ్ ముగ్గు కూడా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ప్లీజ్ ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు పూర్తయిన వెంటనే మీకు సైడ్ ముగ్గుని నేర్పిస్తాను. సైడ్ ముగ్గు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేర్చుకోండి. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ సైడ్ ముగ్గు కోసం 2 లైన్స్ తీసుకోవాలి. తర్వాత నేను చూపించిన విధంగా అయితే డిజైన్ని వేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉందో సైడ్ ముగ్గు. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మీరు ఎవరైనా ఈజీగా వేయచ్చు నేను నేర్పించే ముగ్గులు. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముగ్గుని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ.